అన్నా ఏమైంది? డబ్బులు ఇంకా ఇవ్వలేదు, తీసుకొని. మీరు పనిచేసి అలసిపోయి ఇచ్చాను, రేపు తెస్తాను. రేపో మాపో కాదు, నీకు అసలు నాకు నమ్మకమే లేదు. ఉన్నాడుగా మీ కొడుకు, వాటితో పంపే. డబ్బులు బాబాకి ఇచ్చినారా? అమ్మా గ్యాస్ 3 లక్షలు ఉన్నాయి డబ్బులు. సరేనా అన్న. ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదురా. ఈ నెల ఎలాగోలా డబ్బులు పంపించరా. సరే అమ్మా, ఏదోలాగా డబ్బులు పంపిస్తా. బరువులు, బంధువులు, బాధ్యతలు అన్నిటికీ డబ్బే కారణం. తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి. గుర్తుంచుకోని తండ్రి అరే మామా రారా. అరే వెళ్ళి మా బాబాయ్ డబ్బులు ఇచ్చి సర్దం రారా. ఎంతరా? 3 లక్షలు రా. 3 లక్షలా? చుక్కలు లాల పోసెను భూమికే బాధ్యతగా కొనసాగి. అరే మామ, ఇన్ని డబ్బులు తీసుకొని వెళ్తున్నా కదరా, నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుందిరా, అందుకే నేను తీసుకెళ్తున్నా. పేగు బంధమే ఊరికున్నది తెలుసు. ఈ 3 లక్షలతో నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే. ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే కదా. ఏమైందిరా? అర్జెంట్ రా. సరే వెళ్ళు కానీ. దైవం తోడుండదా. నాకు ఆ 3 లక్షలు కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా, చంపేశావు కదరా. అరే ఫ్రెండ్ అనుకున్నా కదరా. నాకున్న అప్పులన్నీ తీరిపోతాయి. ఎవరబ్బా ఫోన్ చేస్తున్నారు? హలో, ఎవరు? నేను తిన్న లాంటి మాట్లాడతాను. బాబు మా వాడేం కనిపించాడా? లేదనుకోండి, కిరణ్ నాకు 3 days కనిపించడం లేదు. ఎవరబ్బా మళ్ళీ ఫోన్ చేస్తున్నారు? హలో, ఎవరు? అర్జునైనా మాట్లాడుతుంది. అవును, మీరెవరు? సార్ చనిపోయాడు. నేను ఎస్ఐ మాట్లాడుతున్నాను. ఒక అబ్బాయి చనిపోయి ఉన్నాడు. అతను లాస్ట్ కాల్ లో నీ నెంబరే ఉన్నది. చనిపోయాడా? హలో, నువ్వు వాడితే ఎందుకు తిరుగుతున్నావు చీప్ గా? వాడు చాలా మంచోడురా, నాకు వాడితే తిరగాల అనిపిస్తుంది. అరే మామ, ఇన్ని డబ్బులు తీసుకొని వెళ్తున్నా కదరా, నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటదిరా, అందుకే నేను తీసుకెళ్తున్నా. ఈ డబ్బే ఈ రోజు ప్రాణం తీసేలా చేసింది. నాకు ఈ డబ్బు వద్దు, నాకు ఈ డబ్బు వద్దు. నా సమస్యలేవో నేనే తీర్చుకుంటాను. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. సంతోషం తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే బాధ్యతగా డబ్బు ఎలాంటి వారినైనా ఒక క్షణంలో మార్చేస్తుంది. బంధువులు నిలబెట్టుకోవడం, మనసుని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.